హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు అరుణాచలం బయలుదేరుతున్నాం. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. ఇప్పుడైతే మేము అరుణాచలం చేరుకున్నాం. అరుణాచలం కొత్త బస్ స్టాండ్ నుండి ఇదిగోండి బస్సు చూడండి. ఇది దేవస్థానం వారి బస్సు. ఇది గుడికి కాంప్లెక్స్కి మన భక్తుల్ని తిప్పుతుంటుంది. ఇది అరుణాచలం రాజగోపురం గుడి ముందే దించుతుంది. మేము బస్సు దిగిన వెంటనే రాజగోపురంకి ఎదురుగా ఉన్న స్ట్రీట్లోకి వెళ్ళాం. చూడండి, ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి దేవస్థానం వారికి సంబంధించిన రూమ్స్. ఇక్కడ అందరికీ అవైలబుల్గా అన్ని రూమ్స్ ఉంటాయి. మనకు నచ్చినట్టుగా ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు కూడా ఉంటాయి. అలాగే ఒక మనిషికి 100 రూపాయలకి చాపా దిండితో కూడా ఉంటుంది. మేమైతే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరి వచ్చేసాము. ఇదిగోండి, రాజగోపురం ముందు నిల్చుని ఫోటో దిగుతున్నాం. రాజగోపురం అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది గోపురాన్ని. గిరి ప్రదక్షిణకు ముందు కొబ్బరికాయ కొట్టి దేవుడికి మన సంకల్పాన్ని మొక్కుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. మా ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యిందండి. ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, తర్వాత నైరుతి లింగం, తర్వాత వరుణలింగం, తర్వాత వాయులింగం, తర్వాత కుబేరలింగం, తర్వాత ఈశాన్యలింగం. ఇలాగ 8 లింగాలు ఉంటాయండి మనం వెళ్ళిన తోవలోనే. గిరి దర్శనం చేసినప్పుడంతా అక్కడ మనకి బోర్డులతో ఉంటాయి. మీకు రన్నింగ్లోని ఈ వీడియోలో కనిపిస్తుంది. మేమైతే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన సమయం అయితే 6 అవుతుంది టైం. సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేసాము. మేము ఒక 2 లింగాలు దర్శనం అయ్యేలోపే చీకటి పడిపోయింది. మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ 8 లింగాలు తప్పనిసరిగా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఏది మిస్ కాకండి. ఈ లింగాల దర్శనం మనం వెళ్తున్న త్రోవలోనే రమణ మహర్షి ఆశ్రమం, నెక్స్ట్ మోక్ష మార్గం అన్నీ ఉంటాయండి. ఏవి మిస్ అవ్వకండి. మనకి ఈ గిరి ప్రదక్షిణ త్రోవలోనే మంచినీళ్ళ సదుపాయం అయితే బాగానే ఇప్పుడు డెవలప్ చేశారండి. ప్రతి కిలోమీటర్కి ఒక ఆర్వో ప్లాంట్ పెట్టి ఉన్నారు. వాటర్ అయితే నిరంతరం మనకు అక్కడ అందుబాటులోనే ఉంటుంది. నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ సమయంలోనే చాలామంది సాధువులు, యోగులు మనకి త్రోవలో కనిపిస్తారండి. మన దగ్గరికి వాళ్ళు వస్తుంటారు, వచ్చి వాళ్ళకి కావాల్సింది అడుగుతుంటారు. మనకి వీలైనంత వరకు మనం చేసుకుంటే మంచిది. చాలామంది శివభక్తులు ఈ గిరి ప్రదక్షిణ త్రోవలోనే అన్నదానాలు పెడుతున్నారు, ప్రసాదాలు కూడా భక్తులకు అందజేస్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. వాతావరణం కూడా మాకు బాగా అనుకూలించిందండి. ఆ టైంలోనే వాతావరణం చాలా చల్లగా ఉంది. వేసవి కాలం అయినా కూడా అక్కడ గిరి దర్శన కొండ మార్గం మన ఈ గిరి ప్రదక్షిణ త్రోవలోనే మొత్తం కంచేసి ఉంటుందండి. అడవిలో ఉన్న వన్యప్రాణులన్నీ కంచె దగ్గరకు వచ్చి నిలబడి చూస్తుంటాయి. ఇవ్వండి చూడండి, మా మిస్సెస్ పిలుస్తుంది వాటిని. అవి మనం ఏవైనా ఆహార పదార్థాలు పెడతామేమో అని చూస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాయి. చాలా చోట్ల అలా మనకు కనిపిస్తాయండి ఇవి దుప్పులు. అది వన్యప్రాణులకి మనం ఏవి పెట్టకూడదని ఇక్కడ బోర్డు రాసి పెట్టున్నారు. మనం తినే ఆహార పదార్థాలు, స్నాక్స్ ఇలాంటివి ఏవి కూడా వాటికి పెట్టకూడదు. అందుకని వాళ్ళు బోర్డు పెట్టారు అక్కడ. మీరెవరైనా వేసవి కాలంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మీరు చేయాలనుకుంటే ఈవినింగ్ టైము, మార్నింగ్ టైమే పెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం ఎండ టైంలో వెళ్తే మనం కాలుకు చెప్పులు వేసుకోం కాబట్టి ఆ ఎండ వేడికి కాలు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకు మనం ఈవినింగ్ టైం పెట్టుకున్నాం అనుకోండి, మనకి తిరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మనం ఈ లింగాలన్నీ దర్శనం చేసుకొని, ఆ మోక్ష మార్గం అన్నీ చూసుకొని వచ్చేసరికి ఎక్కువ టైం అవుతుంది కదా! ఆ తర్వాత గుడి మూసేస్తారు కాబట్టి నైట్ మనం విశ్రాంతి తీసుకొని, తెల్లవారి మళ్ళీ దర్శనంకెళ్తే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది ఎందుకంటే మేమిప్పుడు తిరిగున్నప్పుడు మా అనుభవం కాబట్టి మీకు నేను చెప్తున్నాను. రమణ మహర్షి ఆశ్రమం చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకే కొండ మీదకి ఎలవ్ ఉంటుందండి. మిగతా టైం అంతా క్లోజ్ చేసేస్తారు. రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఆ కొండ మీదకి 3 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక శివ కోవిల్ ఉంటుంది. అందరూ దాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. కానీ అది వెళ్ళాలంటే మార్నింగ్ టైంలోనే మనం వెళ్ళాలి. ఈవినింగ్ టైం వెళ్ళినా మరి 4 తర్వాత మీదకి పంపించరు. అది చూసుకోండి, బయలుదేరే వాళ్ళు ఎవరైనా ఆ టైం సెట్ చేసుకొని మీరు చూసుకోండి. మేమైతే పంపిస్తారని అనుకుని వెళ్ళాం కానీ మాకు అక్కడికి మరి ఎలవ్ లేదని ఆపేశారండి. మాకు ఆ గుడి మరికి వెళ్ళడానికి అవ్వలేదు. వెళ్ళుంటే బాగుండు. మాకు కొంచెం బాధ అనిపించింది. మరి ఆ శివయ్య దయ వల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ప్లాన్ చేసుకొని వెళ్ళాలండి. కంపల్సరీగా అదైతే మాత్రం రమణ మహర్షి మీదన కొండ మీదకున్న గుడి అయితే కంపల్సరీగా వెళ్ళాలి, మనం చూడాలి. అది మంచిదే. రమణ మహర్షి ఆశ్రమంలోనైతే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందండి. ఎవరిని ఫోటోలు, వీడియోలు గట్రా ఏమి తీయనివ్వరు. చాలామంది ఫారినర్స్ గట్రా వస్తే అక్కడే ఎక్కువ మంది చాలా మెడిటేషన్ చేసుకొని ఉంటారు. మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. మనకి ఆ లోపల వరకైతే అలౌ చేస్తారు గానీ, ఆ కొండ మీదకి ఎక్కడానికి గేట్లయితే క్లోజ్ చేసి అక్కడ సెక్యూరిటీ ఉంటారండి. ఎవరిని ఎళ్ళనివ్వరు. మనకక్కడ ఫోటోలు కూడా ఏం తీయనివ్వరు. మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకొని తర్వాత అక్కడ నుంచి లేచి వచ్చేసామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హాయిగా కూడా అనిపించింది మనకు కూడా. ఎవ్వరు వెళ్ళి కంపల్సరీగా ఆయన ఆశ్రమంకి ఒకసారి వెళ్ళండి. చూడండి. ఆ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. కంపల్సరీ నాది గ్యారెంటీ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం కుబేరలింగం దగ్గరికి వచ్చాం. ఇది దాటిన వెంటనే మోక్ష మార్గం ఉంటుందండి. ఈ మోక్ష మార్గం కుబేరలింగం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటుందండి. చాలామంది మిస్ అయిపోతున్నారు. జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. చూడండి, ఇగోండి మోక్ష మార్గం నుండి నేను వస్తున్నాను బయటికి. ఇక్కడ చాలామంది భయపడిపోతారండి, అందులో వెళ్ళి దూరం రాలేమోమని. చాలా ఈజీగా వచ్చేయవచ్చు. చిన్న టెక్నిక్ మీదే రావాలి మనం. భయపడకుండా వచ్చే వాళ్ళైతే ఎంత లావుగున్న వాళ్ళైనా వస్తున్నారండి. భయపడే వాళ్ళు చాలామంది రాలేక మధ్యలో నుండి తిరిగి వెనక్కే వచ్చేస్తున్నారు. చాలా జనం ఉంటారు క్యూ లైన్లోనే. మేము నైట్ టైం వెళ్ళినప్పుడు అంతమంది జనం ఉన్నారు. మీరు వెళ్ళినప్పుడు చూసుకోండి జనాలు బట్టే, లేదంటే బాగా లేట్ అయిపోతుంది అక్కడేనే. లింగాల దర్శనాలన్నీ అయిపోయాయండి. ఇదే లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. దీంతో అష్టలింగాల దర్శనం అయిపోయినట్టేనే. గిరి ప్రదక్షిణ చివరి దశకు వచ్చేసామండి. దగ్గరలోనే ఉంది రాజగోపురం. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసామండి. చెప్పులు లేకుండా నడవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ అంత ఇబ్బంది ఏమి లేదండి. చాలామందికి అయితే కాలు పొక్కులు గట్టి వచ్చాయి. మాకైతే మా ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి ఎవరికి కూడా కాలు పొక్కులు అనేది రాలేదు. ఎక్కడ మేము అలిసిపోవడం కూడా జరగలేదు. ఆ పరమేశ్వరుని దయ వల్ల గిరి ప్రదక్షిణ చాలా సజావుగా జరిగిందండి. మాకే ఇబ్బంది కలగలేదు. దేవుడు కోరుకుంటే ఏదైనా జరుగుతుందండి. ఆయన కోరుకోకపోతే మనము ఇన్ని కిలోమీటర్లు నడలేము. అలాగా చాలామంది ఇబ్బంది పడి ఉండిపోయి ఆటోలెక్కి వెళ్ళిపోతున్నారు గిరి ప్రదక్షిణ చేయలేక. మేమైతే మాకు అలాంటి ఇబ్బంది ఏంటి రాలేదండి. మా గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయింది. రాజగోపురంకి ఎదుటికి వచ్చాము. చూడండి, అదిగోండి వచ్చాము. మేము ఇక్కడ చేరేసరికి మాకైతే 12 అయిపోయిందండి టైము. మాకు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, అన్ని లింగాలు దర్శనం చేసుకొని వచ్చేసరికి అక్కడ బోల్డ్ టైం పట్టింది. చాలామంది జనం ఉన్నారు. మోక్ష మార్గం దగ్గర కూడా క్యూ లైన్లో నిలబడిపోయి చాలాసేపు ఉండిపోయాము. ఇంచుమించు 2 గంటల టైం అక్కడే పట్టేసింది మాకు. అందుకే ఇంత టైం అయ్యిందండి. సాయంత్రం మేము 6 గంటలకి స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటలకి లింగాల దర్శనం మోక్ష మార్గం నుండి అన్నీ చూసుకొని వచ్చేసరికి ఇంత టైం పట్టింది మాకైతే. మీరు ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు ఎంత టైం పట్టిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి.
గుడి అయితే 8 గంటలతో క్లోజ్ చేసేస్తారు కదండి. మరి ఇప్పుడు దర్శనాలు ఉండవు కాబట్టి ఇప్పుడు మేము రూమ్‌కి వెళ్ళిపోయి పడుకొని తెల్లవారి మరి స్నానాలన్నీ చేసుకొని దర్శనం కోసం వస్తాం. ఆ శివయ్య దర్శనం కోసం వచ్చామండి. ఇదిగోండి శివయ్య నామాలు పెట్టుకుంటున్నాం. శివయ్య నామాలు పెట్టుకొని క్యూ లైన్‌లోకి ఇక బయలుదేరతాం. ఇప్పుడైతే సమయం 7 అయ్యింది. మేము క్యూ లైన్‌లోకి వెళ్ళబోయేసరికి మనకి దర్శనం అయ్యేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి, వేచి చూడాలి. బయటనైతే జనాలైతే అంత పెద్దగా ఏం కనిపించలేదు. గుడి ముందైతే ప్రశాంతంగా ఉంది వాతావరణం. జనాలు ఎవరు లేరు. ఆ శివయ్య దర్శనం వేరమే జరుగుతుందని అనుకుంటున్నాం. రాజగోపురం ముందుకు వచ్చేసరికి అయితే మాత్రము ఎన్నిసార్లు అయినా సరే ఆ రాజగోపురం ఎదురుగా నిలబడి చూడాలి, వీడియోలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలనే ఉంటుంది. ఇదిగోండి క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాం. చాలామంది జనం ఉన్నారు. బయట ఉన్నంత ప్రశాంతంగా అయితే లోపల లేదు. చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. గుడి లోపల నుండి వ్యూ అండి ఇదంతా. చాలా సమయం పట్టింది. లైన్లు ఎందుకో ఆపేశారు. చాలా టైం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఈ వీడియో షూట్ చేసిన టైంకి చాలా టైం పట్టింది. చాలామంది లైన్లోనే ఉండిపోయారు అందరూ. ఇదిగోండి ఇది రాజగోపురం. రాజగోపురం దాటి ఇంతవరకు వచ్చాము మేము. చూడండి అక్కడ ఉంది రాజగోపురం. అక్కడ రాజగోపురం అవతల నుంచి క్యూ లైన్లో నుండి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇంచుమించు ఒక 3 అవర్స్ పట్టింది. చూడండి వెనకన జనాలు లైన్లో ఉన్నారు. ఈ గుడి తాలూకు నమూనా అండి. అరుణాచలం గుడి మొత్తం ఎలా ఉంది, కొండ, గోపురాలు, లోపల గుళ్ళతో కలిపి అన్నీ ఒక సెటప్ చేసి పెట్టారండి. లైన్లో మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా చేశారు. గుడిలోనైతే మాత్రం మాకు చాలా ఎక్కువ టైం పట్టిందండి దర్శనంకి వెళ్ళడానికి. అయితే మాకు ఏ ఇబ్బంది అనిపించలేదు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. గుడి బయటన ఎంత ప్రశాంతంగా ఉందో, లోపల మాత్రం అంత జనం ఉన్నారు. మొత్తానికి శివయ్య దర్శనం అయిపోయిందండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. దర్శనం చేసుకొని రాజగోపురానికి అవతల వైపు నుంచి వచ్చి ప్రహరీ చుట్టూ తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి రాజగోపురం దగ్గరికే రావాలండి. వచ్చేసాము. మా దర్శనం అయిపోయింది. శివయ్య అనుగ్రహం మాకు కలిగినట్టేనే ఆ శివయ్య దర్శనం అయిపోయింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని అవ్వట్లేదు. ఇప్పటికి ఆయన అనుగ్రహం కలిగింది మాకు. ఆయన దర్శనం భాగ్యం కలిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా గురువుగారులు చెప్పినట్టు శివయ్య దర్శనం మనం అనుకుంటే అవ్వదండి. ఆయన అనుమతి ఉండాలి. ఆయన అనుమతి ఉంటేనే మనకి శివయ్య దర్శనం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాయిస్ నేను ఇస్తున్నాను, కానీ ఆ జనాల క్రౌడ్ వల్ల సరిగ్గా రాలేదని వాయిస్ ఓవర్లోనే పెట్టేశాను. మళ్ళీ ఆయన దర్శనం కావాలని అక్కడ కోరుకుంటున్నాం. మీకు కూడా శివయ్య దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ముగించుతున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తిరిగి అదే దేవస్థానం బస్సులో మేము కాంప్లెక్స్కి చేరుకుంటున్నాం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. దేవస్థానం బస్సులు అయితే కంపల్సరీగా ఫ్రీగా ఉంటాయి అక్కడ. ఓం నమః శివాయ.